రేవంత్ హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషను చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం ఇనాగరేషను జరిగిపోయింది. హైడ్రా ఒక రకంగా బలం, ఒక రకంగా బలహీనత. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది భారీ ఎత్తున. ఎందుకు డౌన్ అయింది? సెట్ బ్యాక్స్ అనేటటువంటిది రియల్ ఎస్టేట్లో సహజసిద్ధంగా జరుగుతుంటాయి. ఆ సెట్ బ్యాక్స్ ఇకపైన కూల్చేస్తారు అన్నప్పుడు ఎవడు కొండ చిన్నపాటి లోపాలు లేకుండా ఏ రియల్ ఎస్టేటు వెంచర్ వేయలేదు. కాబట్టి వాళ్ళంతా ఆల్రెడీ కూల్చిన వాటి కారణంగా కొత్తది కొనాలంటే భయపడుతున్నారు. ఉన్నది అమ్ముతున్నా కొందామంటే భయపడుతున్నారు. ఇది మధ్యతరగతిలో ఎక్కువ ప్రభావం చూపెట్టింది. దీంతో ధరలు డౌన్ అయినాయి. అట్ ద సేమ్ టైం కేవలం విలాసవంతమైనటువంటి గృహాలు తప్పించి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇళ్ల అమ్మకాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇది హైడ్రా వచ్చిన తర్వాత జరిగిన నష్టం. అట్ ద సేమ్ టైం ఒక లాభం ఏం జరిగిందంటే, ఎన్నో ఏళ్ల నుంచి ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో ఓపెన్ స్పేస్ అని, రోడ్లకని ఇట్లాంటి ప్లేస్ కొంత వదిలేయాలి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు. తర్వాత నిదానంగా ఏం చేసేస్తారంటే, కొన్ని రోజులు పోయాక ఎవడు పట్టించుకోరు. అది ప్రభుత్వానికి ఇచ్చాక ప్రభుత్వం దాన్ని ఏమి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడదు, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ. దాంతో నిదానంగా ఆ బిల్డర్లు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్మేస్తుంటారు. అప్పటిదాకా వాళ్ళకి అది పార్కుగానో లేకపోతే ఒక కేంద్రంగానో, సేవా కేంద్రంగానో, ఓపెన్ స్పేస్గానో ఉందనుకున్నది కాస్త వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే కొంతమంది రోడ్లను ఆక్రమించుకోవడమో కొన్ని రకాలు జరుగుతుంటాయి. అవి ఎన్నిసార్లు చెప్పినా అవతలోడు ధనవంతుడు ప్లస్ పలుకుబడి ఉన్నాడు కాబట్టి పని జరగదు. ఇప్పుడు అలాంటి వాటి మీద కంప్లైంట్ ఇస్తున్నారు, కూల్చేస్తుంది హైడ్రా. సంపూర్ణ అధికారాలు ఉండటం వల్ల అది ఓ రకంగా ఫెర్చింగ్. అది ప్రభుత్వం పట్ల ఆయా వర్గాల్లో, ఎవరైతే బాధిత వర్గాల్లో విశ్వాసం కలిగింపజేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ సొసైటీలో చూసుకుంటే ఒక మైనస్ ఏమవుతుందంటే, సొంత బ్రదర్కి సంబంధించి చెరువు పక్కన ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఏంటి, లేకపోతే ఓవైసీకి సంబంధించిన ఏరియాలో ఇల్లు అక్రమాలు ఏంటి, అదేమీ చేయలేకపోతున్నాడు కదా అన్నటువంటిది చర్చ పెరుగుతుంది. ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు 1% ఉంటారు, నష్టపోయేటటువంటి వాళ్ళు 5% ఉంటారు. ఈ ఇంపాక్ట్ డిబేట్ చేసినప్పుడు నష్టపోయే వాళ్ళ పట్ల జాలే ఎక్కువ ఉంటుంది. అది రేవంత్కి నష్టం ఎక్కువ కలిగిస్తుందా, లేదు ఇది మంచి ఇనిషియేటివే అని చెప్పి ప్రజల్లో విశ్వాసం పెంచుతుందా అనేది రాబోయే రోజుల్లో హైడ్రా చేసే యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది.